దాని మెట్లయితే ఊడ్చిన మెంటల్ దాన్ని మెట్లయితే ఊడ్చినా కానీ ఊడ్చినా ఊడవలేదంటది. ఆ మెట్ల మీదకి వెళ్ళే వాళ్ళని నడితే బుత్తంత దుమ్ము పడ్డది అనుకో, నువ్వు ఊడవలేందుకు అని వచ్చి అడుగుతుంది కమర కచ్చి మొక్కంది. ఊడ్చినట్టు సపరేట్గా వీడియో తీసి ఉంచుకొని అది నమ్మకుంటే చూపెడతా. దీంతో నాకు వశం అయితే లేదు. వాచ్మెన్గా వచ్చినామో లేకపోతే దీని ఇల్లంతా క్లీన్ చేయనీకి వచ్చినామో అర్థమై సత్తలేదా. ఇట్లా గోస ఉచ్చుకోబట్టే కదా గసరం తక్కువ దీని కొంపలు అవుతుంది. మెట్ల మీదకి వెళ్ళి నడితే ఇప్పసారి ఆడదానికి దుమ్ము పడకుంటుంటుందా, ఊక నాయం పడి పడుతుంది. ఏదో దీంతో నొల్లేందుకు కానీ ఊడతా అంటే బాగా ఎక్కువ చేస్తుంది. ఆగు ఇక ఆగు, నీ సంగతి అవుతుంది ఆగు. ఏమోపో దాంతో నాకేంది సపరేట్గా పోయి వంటానని చెప్తా. నేను డ్యూటీకి పోయేస్తాను, నా టిఫిన్ బాక్స్ పెట్టి. నువ్వేమో పోతానో అదేమో నాయంబడి పడుతుంది, నీకు బాగా ఎక్కువ అవుతుంది. ఊక నాయంబడి పడుతుంది, నాకు ఎంత బాధ కావాలి. నేనే బొత్తంత నొత్తుంది, కడుతానున్నాను జాలి లేకుండా నాయంబడి పడుతుంది, మెట్లని నడిపిస్తుంది. సరే మరి ఎట్లయితే ఇక ఫస్ట్ వరకు కాల్ చేస్తామని సపరేట్గా చెప్పు. సరే చెప్తా. ఏడో కూకో ఊకో. అబ్బో ఏమన్నా మొగడు పోయి అటు బోడుతో ఇటు బెల్లు మోగుతుంది, అదే వచ్చినట్టున్నది. వెస్ట్ మొక్కంది. నిన్న మొన్న మెట్లు ఉడవలే, ఏం ఉడవలే, ఎందుకు ఉడవలే? ఊడ్చినా ఉడవలేదంటానవేంది? మొన్న 2 రోజులు శాత కాలేదని ఉడవలే. నాకు హాస్పిటల్లో మేడం ఉడవకన్నది. మెట్లు ఉడవనికి ఏమున్నది, ఉడవాలే. ఎట్లా మాట్లాడుతాను, నా ప్రాబ్లం ఏందో చెప్పినాక కూడా ఏ నుండి మెట్లు ఉడవాలి, మెట్లు దిగద్దని మేడం చెప్తుంది, ఇదో మెట్లు ఉడవమని చెప్తుంది. ఎట్లా నా మొగనికి ఫోన్ చేస్తావు ఇక. మళ్ళీ వచ్చింది కిరాకుది. ఊడవలే ఇవాళ మెట్లు, పొద్దుగాల చూసిన నేను. ఊడవలే, కంపల్సరీగా ఊడవాలి మెట్లు, లేకపోతే పని మనిషిని అన్న పెట్టుకోండి. నేను ఎట్లున్నాను ఏమని అడుగుతాను, నీకు ఎట్లా కనబడతాను నేను? అరే ఊడవద్దు అని అంటే నేను మరి నా దాన్ని నేను ఏం చేసుకోవాలి? నువ్వు చేయబట్టి పోయే పైసా పోతూనే ఉన్నది మమ్మీ ఇట్లా అంటాను. కింద 200 కడతాను, ఇంకా 300 కడితే పని మనిషి రాదా? ఊకొచ్చి న్యాయపడి పడతాను. నేను కడుపుతానున్నాను కొంచెంగానే లేకుండా ఇది నన్ను గిట్లా చేస్తాంది. నా మొగుడైతే రాని, నీ సంగతి అయితే రాగు. రోజు తిన్న కూడా పైకి పట్టకుండా తిని టార్చర్ అయిందో. ఇంకా ఇల్లంతా దులిపి దులిపవా? బూజు గిట్ల అంతా దులిపి ఆ కిటికీలన్నీ కడిగి ఆ బాల్కనీ అంతా కడగని చెప్పినా కదా, కడగవా? నువ్వు బాగా మాట్లాడతాను ఏమనిపిస్తుంది నీకు అని నేమన్నా అన్ననా? నేను ఎట్లున్నదని మెట్లు ఉడిసడే ఎక్కువనంటే ఇంకా నీకు అది బాల్కనీ దులుపుతారు, ఎగిరి దునకాలా అంటే నేను ఉన్నది ఉండనిస్తావా, ఫోన్ ఇస్తావా? కాక అయింది నాకు. బాగా మాట్లాడతాను, ఉంటుంటాం పోతాం. కడుపుతో ఉన్నందుకు నాకు ఇంత కోసం పుచ్చుకోబట్టే దీని కళ్ళు మండ. ఏదో గాసరం తక్కువ అయ్యా వేరే రూమ్లో పోదామని అనుకుంటే రూమ్ మారద్దాని అంటే ఇల్లు ఉన్నందుకు ఇది ఇంత చెర చేస్తుంది. ఏమేమి అంటాను కానీ సరే కానీ అవన్నీ పనులు అయితే చేస్తేనే ఉండు, లేకపోతే లేదు. సరే మేము ఉండం. ఏమో చేతనైతే లేదు, వామిటింగ్స్ అవుతానే, కళ్ళు తిరుగుతానే. అయినా కూడా మెట్లు ఉడమంటే కూడా ఓపిక తెచ్చుకొని ఊడ్చిన. ఇంకా నా ఇల్లు దులపాలంట, రోడ్డు మీద బాల్కని దుమ్ము పడితే కడగన్నట. నమ్మకడేమో ఇంకా రాలే. నేను నా బాధ ఎవరికి రావద్దు. పోయే పైసలు పోతూనే ఉన్నాయి, దీంతో నాకు గింత అధ్వానం ఉన్నది. ఆవుల మొక్కంది, బొడగుండి మొక్కంది, బొచ్చకాయ మొక్కంది. కడుతానున్నలేని వాళ్ళన్న కోసం ఉంచుకుంటారా గింత అధ్వానంగా? దీని కళ్ళు మండ, దీని కాకులు గొత్తలు పొడవ. బాల్కనీలో దుమ్ము పడితే కూడా ఆవుల మొక్కని దానికి నేనే కడగాలన్నట. దీనికి ఎట్లా కనబడతానా అంటే నేను ఇంట్లో కిరాయికుండా నీకు వచ్చిందా? దీన్ని అంతా సాకిరి చేయనీకి, మెట్లుడవనీకి, బాల్కనీలో దుమ్ములు దులపనీకి పని మనిషికి వచ్చిందా, లేకపోతే వాచ్మెన్గా వచ్చిందా? దీని ఆవుల మొక్కల్లో చెప్పు. ఏడువకే సపరేట్గా ఫస్ట్ కాల్ చేస్తామని చక్కగా దాంతో చెప్పు. నువ్వేం టెన్షన్ తీసుకోకు, సపరేట్గా మన ఇంటికి మనం పోదాం, దాంతో తిప్పలద్దు. అది గింత గోస ఉచ్చుకుంటుందని తెలియక పుసుకున్న దాని కొంపలు చెప్పిన కర్మానికి ఇంత కథ కాబట్టి నా పిల్లలకి ఇంత గోస ఉచ్చుకోబట్టి సపరేట్గా కాల్ చేస్తా అని చెప్తుంది. సరే మంచి ఊకో నేను నీకు లేనా సపరేట్గా చెప్తుంది. దాంతో ఎందుకు మనం తిప్పల పడే సపరేట్గా కాల్ చేసి పోదాం. ఈ నెలలో ఎట్లయినా కాల్ చేద్దాం. దాని కొంపలు ఎవ్వరు కిరాయికి ఉండరు, కిరాయికి ఉన్నా కూడా ఇసుండి దాని కొంపలు ఉంటే మాత్రం ఒక్కరోజు కూడా నెగలరు. పెళ్ళ మొగలు లొల్లిలన్న అయితే అదో నీళ్ళు నిప్పులు అయ్యేది. ఇంత అధ్వానమైన కొంపలు, ఇట్లాంటి కొంపలలో కిరాయికి ఉండు కూడా దండిగే.
చూసిన గల దోస్తులు దానసొంటి కొంపల కిరాయికుంటే దానికంటే అధ్వానం ఎక్కడ లేదు. ఓ రెంట్ 8,000 దొబ్బుడు కింద ఉడిచనీకట, ఆమె ఉడిచనీకి కూడా మేము 200 కట్టన్నట్ట. కట్టినాం, అట్లా కూడా కట్టినాం. ఎంత టార్చర్ చేసిందంటే అంత టార్చర్ చేసింది. దానసొంటి కొంపలు ఉండు కంటే ఏ కొంపలు ఉన్నా మంచిదే, ఉట్టి గుడిసెలు ఉన్నా మంచిదే. అంతేగాని వాళ్ళకు ఇల్లు ఉంటుండని కానీ గింత ఇట్లా రెంట్కి వచ్చిన వాళ్ళని మస్తు ఇబ్బంది పెట్టిండు దోస్తులు. ఇంకా ఇట్లా ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళు ఇల్లు ఎట్లుంచుకున్నా వాళ్ళకి తెలుసు. నేను ఇంత అధ్మానంగా పొజిషన్లు ఉన్న వాళ్ళని ఎవ్వరు ఇట్లా గోస వచ్చారు. అంతేనా కదా దోస్తులు? కామెంట్ చేయండి. మరి ఇట్లా గోస వచ్చుతాను కదా, ఫస్ట్ కాల్ చేస్తామన్నారు కదా, మరి ఇంతకు ఇండ్లు కాల్ చేసిలా లేదా తెలియాలంటే పార్ట్ 4లో వస్తుంది దోస్తులు. పార్ట్ 4 కావాలంటే కామెంట్ చేయండి. ఎంతైనా మన ఇళ్ళ మీద ఉన్నంత సుఖం మంది ఇళ్ళ మీద ఉండదు. కిరాయి తీసుకోండి కానీ దోస్తులు, దీనాసోంటి దాని ఇల్లు అయితే పోకుండ్లి, బాధపడకుండ్లి. కానీ దోస్తులు, ఇప్పుడు నేను వీడియోలో పెట్టిన విధంగా ఎవరి జీవితంలోనన్నా కిరాయికి పోయిన కాడ వాళ్ళు ఇట్లా చేస్తే కామెంట్ పెట్టండి. మీకు ఏమైనా ఎదురైన సిచ్యువేషన్లు మీరు కిరాయికి పోయిన కాడ అట్లాంటివి ఉంటే ఏమైనా కామెంట్ పెట్టండి, అట్లా కూడా మేము వీడియో తీస్తాం. సరే కానీ దోస్తులు, మరి మన వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏది ఉన్నా లేకపోయినా సంతిల్లు అనేది కంపల్సరీగా ఉండాలి. అవునా కాదా చెప్పుండి. ఇంకా హైప్ చేయండి. తెలియని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు అయితే మన వీడియోస్ను షేర్ చేయండి.